Hi dear friends, welcome back to our channel Anvinay Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear students, ఈ వీడియోలో మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో ప్రొజెక్టైల్ మీద కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేయబోతున్నాను. మన వీడియోలో తెలంగాణ ఎంట్రన్స్లో ఆంధ్ర ఎంట్రన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక క్వశ్చన్ అనేది ఒక మోడల్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే వీడియోలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడలే. అందువల్ల ఏ టాపిక్ని కూడా మిస్ చేయకుండా, ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఓపికగా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న కాన్సెప్ట్ మీకు రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మన నుంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వితౌట్ లేట్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Projectile is given an initial velocity of 3i plus 4j meter per second, where I is along the ground and j is along the vertical. Assume g is equals to 10 meter per second square. If the equation of its trajectory can be written as 1 by 9 of beta x plus gamma x square, then the value of gamma is. Options are -8, -5, -6, -12. సో వాడు ఏమన్నా అంటే ప్రొజెక్టైల్ ఉందంట. ప్రొజెక్టైల్ ఈ వీడియో మొత్తం కూడా ప్రొజెక్టైల్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. A projectile is an given initial velocity. ఒక ప్రొజెక్టైల్కి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందంట? 3i plus 4j. వాడు ఏమన్నాడు? వేర్ I is along the ground and j is along the vertical. Along the ground means horizontal. Along the j means along the y-axis. Assume g is equals to 10 meter per second square. If the equation of its trajectory is given by 1 by 9 of beta x plus gamma x square. సో మనకి ఆ ప్రొజెక్టరీ యొక్క ట్రజెక్టరీ అనేది పాత్ ఫాలో విత్ ప్రొజెక్టరీ ఇస్ కాల్డ్ ట్రజెక్టరీ. ఆ ట్రజెక్టరీని మనము ఏ ఈక్వేషన్ చూపిస్తున్నాడట? 1 by 9 ఆఫ్ బీటా ఎక్స్ ప్లస్ గామా ఎక్స్ స్క్వేర్ చూపిస్తున్నాడట. అప్పుడు ఈ గామా వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు గామా వాల్యూ అనుకోవాలి. ఇచ్చినటువంటి ప్రొజెక్టైల్, దిస్ ఈజ్ ద ప్రొజెక్టైల్, ద ట్రజెక్టరీ ఫాలో. ఇక్కడ నుంచి ఎంత వెలాసిటీ ప్రొజెక్ట్ చేస్తున్నాడట? యూ వెలాసిటీతో. హౌ మచ్ యూ వెలాసిటీ? 3i plus 4j. క్లియర్? మీటర్ ఫర్ సెకండ్. సో అది ఇలా గ్రౌండ్ రీచ్ అవుతుంది. రీచ్ అయిందా? రీచ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్స్ టు 1 by 9 ఆఫ్ బీటా ఎక్స్ ప్లస్ గామా ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు 3i plus 4jలో అయిన ఏమన్నాడు? అలాంగ్ ది, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను, దిస్ ఈజ్ నౌ ux అండ్ దిస్ ఈజ్ వాట్? uy. క్లియర్? అండ్ వాట్ ఈస్ థీటా? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఎప్పుడైతే మనకి u వాల్యూ ఏమన్నాడు? 3 అన్నాడు. ux వాల్యూ మనకు తెలుసు కదా, వాట్ ఇట్ ఈస్? దిస్ ఈజ్ ద ux అండ్ దిస్ ఈజ్ uy. నౌ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. క్లియర్? సో ఆబ్వియస్లీ ఇదేమవుతుంది? దిస్ ఈజ్ u. కావాలంటే అకార్డింగ్ టు ది రిలేషన్ ఆఫ్ వెక్టర్స్ వాట్ వి నో, ఇక్కడ చూపిస్తుండే అర్థం. This is the u and this is the ux and this is the uy. Clear? So this is the theta now. Clear? ux and this is uy. Value ఏమన్నాడు? 4j అంటున్నాడు. 4j and it is what? 3i. సో ఇక్కడ ఆబ్వియస్లీ i అంటే ఏంటి? along the x axis, j అంటే ఏంటి? along the y axis. సో దాని నుంచి మనం ఇక్కడ u వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ u అంటే ఏం రాయొచ్చు? 100 of 3² plus 4² we can write. Then u is equals to what? 9 plus 16. Then u is equals to what? 100 of 25. That means the magnitude of u is equals to what? Root 25 means what? 5 meter per second. 5 meter per second. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, దీంతో పరంగా మనకి. సో అయిన తర్వాత ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాస్తున్నాం అంటే, ఇక్కడ చూడండి, ఇదే డయాగ్రామ్ కూడా గీస్తున్నాను. దిస్ ఈజ్ వాట్? ఇది u అంటున్నాను, ఇది ux అంటున్నాను, ఇది uy అంటున్నాను, దిస్ ఈజ్ థీటా అంటున్నాను. సో దాని నుంచి మనకి దీని o a b అంటున్నాను. దాని నుంచి కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ రాస్తున్నా.
So then cos theta is equals to what? What is the adjacent side? What is ux by u, ux by u. ఆల్రెడీ ux వాల్యూ ఏమన్నాం 3 అన్నాం, u వాల్యూ ఏమన్నాం 4 అన్నాం, u వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. కాబట్టి cos theta అంటే ఏమవుతుంది, ux అంటే 3, u అంటే ఎంత 5. సో cos theta is equals to 3/5. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసి మనము గామా వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అది ఎలానో చూడండి. క్లియర్. మనకి ప్రొజెక్టైల్ మోషన్లో ట్రెజెక్టరీ ఫార్ములా ఏమొస్తుందంటే x ఇంటూ ట్యాన్ తీటా మైనస్ g ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. క్లియర్. y ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ట్యాన్ తీటా మైనస్ g ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇది మనకి ట్రెజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్కి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని వాడిచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు 1/9 ఆఫ్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ గామా ఎక్స్ స్క్వేర్. ఈ 1/9 లోపల తీసుకెళ్తాను అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 1/9 బీటా ఎక్స్ ప్లస్ 1/9 గామా ఎక్స్ స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను అండ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. క్లియర్. సో అయిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, గామా వాల్యూ కావాలి. సో ఇక్కడ ఎక్స్ టాన్ తీటా ఉంది, ఇక్కడ 1/9 బీటా ఎక్స్ ఉంది. క్లియర్. అట్లనే 1/9 గామా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది, జిఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. క్లియర్. సో కాబట్టి ఇక్కడ కంపేర్ చేద్దాం, ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని కంపేర్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. లుక్ హియర్. అర్థమవుతుందా? ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే, ఇవి ఏవైతే 1/9 గామా ఎక్స్ స్క్వేర్ ఉందో దీన్ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, మైనస్ ఆఫ్ జీ ఇంటూ 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. ఇక్కడ ఏముంది 1/9 గామా ఉంది. అదే కదా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, మొత్తం ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది 1/9 గామా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏవైతే మనం ఫార్ములా తీసుకున్నామో ఆ ఫార్ములాలో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే ఇప్పుడు మన ముందున్న సమస్య. జీ అంటే ఏమో తీసుకున్నాడు, జీ వాల్యూ ఈజ్ వాట్, ఎంత తీసుకున్నాడు 10 తీసుకున్నాడు, -10/2 ఇంటూ యూ స్క్వేర్. యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, మోడ్ ఆఫ్ యూ ఎంత 5 కదా. సో కాబట్టి 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. కాస్ తీటా వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 3/5 ఉంది కదా, 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/9 గామా. సో ఇప్పుడు ఇక్కడ మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే దీన్ని అరేంజ్ చేస్తున్నాను. -10/2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ మీన్స్ వాట్, 2 ఇంటూ 25 ఇంటూ 3/5 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ వాట్ 9/25 ఈస్ ఈక్వల్స్ టు 1/9 గామా. ఫ్రమ్ దట్ ఏం మనం ఏమవచ్చు, -10 ఇంటూ 25/2 ఇంటూ 25 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 1/9 గామా. 9 క్యాన్సిల్, 25 క్యాన్సిల్, ఏం మిగిలిపోయింది అక్కడ మనకి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -10/2 మిగిలింది. -10/2 ఈజ్ ఈక్వల్స్ టు గామా. అప్పుడు గామా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, -5 అవుతుంది. గామా ఈజ్ ఈక్వల్స్ టు -5 అవుతుంది. అప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీ 14th జూలై 2020లో ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జామ్లో ఇచ్చాడు 4th జూలై 2022. ఆ క్వశ్చన్ ఒకసారి, ఏ ప్రొజెక్టైల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second ఈజ్ థ్రోన్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద హారిజెంటల్. ద మ్యాక్సిమం హైట్ దట్ కెన్ బి రీచ్డ్ ఈజ్. ఒక ప్రొజెక్టైల్ ఉందట, దాన్ని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశారట, స్పీడ్ ఆఫ్ 50 meters per second ఈజ్ థ్రోన్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees with the horizontal. The maximum height that can be reached is. Clear. మనకి ఎంత మ్యాక్సిమం హైట్ వెళ్ళిందో ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. జీ వాల్యూ 10 meters per second తీసుకోమన్నాడు. మ్యాక్సిమం హైట్ వాల్యూ ఆప్షన్స్ ఇచ్చాడు, 90.75, 70.00 meters, 85.00
and 93.75 meters, 93.75 meters. సో ప్రొజెక్టైల్ ఉంది, ఆ ప్రొజెక్టైల్ని ఎంత యాంగిల్తో ప్రొవైడ్ చేశారు, 60 degrees. ఓకే, సో అప్పుడు ఎంత మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది అంటున్నాడు, అది క్వశ్చన్. యూ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, 50 meter per second. డైరెక్ట్ పెట్టి కదా, మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి, maximum height of a projectile, maximum height of projectile is what, h is equals to u square sin square theta by 2z. This is the formula you are going to use, h is equals to u square sin square theta by 2z. So u value enta 50 meter per second and g value enta 10 meter per second square and u value theta value how much, 60 degrees. సో sin 60 వాల్యూ ఎంతమ్మా, √3/2. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. h is equals to u square 50 whole square into sin square 60, sin square 60/2 into 10. So that is equals to what, here h is equals to 50 whole square into sin square 60, that means what, √3/2 whole square by 2 into 10, 20. సో ఇక్కడ h is equals to, దీని ఏం రాస్తున్నానంటే 50 into 50, 50 into 50 into √3 whole square means what, 3/4/20. Then 50 into 50 into 3/20 into 4. Clear? So cancel, 25s are, so 25 into 5, 125, 125 into 3/4. So 125 into 3 means what, 3 5s are 15 and 3 2s are 6, 7 and 375. So that is equals to what, 375/4. So h value ఎంతమా, 375/4 అట. సో దాన్ని మనము ఎంత కౌంట్ చేద్దాం, 375/4, 4 9s are 36 and 1 and is 5, 9 3s are 4 3s are 12 and 3, so 4 7s are 28, yes, 93.75. therefore h value is what, 93.75 meters. So the maximum height reached by the projectile is how much, 93.75 meters. Among the four options, option D. See the next question. ఇది మనకి తెలంగాణ Eamcet 19 July 2020లో ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి, ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ at time t is equals 0 with velocity 20 meter per second at an initial angle of 30 degrees with the horizontal. The angle between the displacement vector and horizontal after time 0.1 second is, assume g is equals to 10 meter per second square. So options are given, 38/20 √3, 19/20 √3, 19/20, 19 √3/20. సో మనకి వాడు ఏమన్నాడు చూద్దాం. ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ అట్ టైమ్ t is equals to 0. టైం 0 అయినప్పుడు ఒక బుల్లెట్ని ఫైర్ చేసాడట, ఎంత వెలాసిటీతో, 20 meter per second at an initial angle of 30 degrees. ఎంత యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, 30 degrees అయినప్పుడు ద యాంగిల్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండ్ హారిజెంటల్ ఆఫ్టర్ 0.1 సెకండ్ ఈజ్, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఇది XY ప్లేన్ అంటున్నాను. at the time t is equals to 0 at this origin, bullet is fired like this with what velocity, 20 meter per second. Okay, and after that there should be moves in the path of parabola because it is a projectile. Okay, so time t is equals to 1 దగ్గర some time t is equals 0.1 అంటున్నాను, 0.1 సెకండ్ అంటున్నాను. సో 0 నుంచి 1 సెకండ్ డిస్టెన్స్లో ఇది x and this is the y. Clear? So and it will make some angle here theta. Okay, అయినప్పుడు the angle between the displacement vector and horizontal vector after 0.1 second, after 0.1 second. So మనకి ఇక్కడ tan theta is equals what we write, y by x we can write, y by
x we can write. సో ఇప్పుడు మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యాంగిల్ ఫైండ్ చేయాలంటే మనకి y వాల్యూ x వాల్యూ కావాలి. సో 0.1 సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అలాంగ్ ద యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అది తెలుసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఫార్ములా తెలుసు కదా, x is equals to u cos theta into t. X is equals to u cos theta into t. This is the one formula. So then x is equals to what, right? U value ఎంత ఇచ్చిండు 20 meter per second and cos and the angle of projection the 30 degrees. Angle of projection the 30 degrees. So కాబట్టి cos 30 into time value is what, 0.1 second. Therefore x is equals to 20 into cos 30 value is what, root 3 by 2 into 0.1. How we can write? 1 by 10 we can write. So 0 0 cancel, 2 do cancel. Then x is equals to what, root 3. X is the root 3. So next మనకి ఏం కావాలి, y వాల్యూ కావాలి. దానికోసం ఈక్వేషన్ తీసుకుంటున్నా, y is equals to ut or s is equals to ut plus half 80 square అది తీసుకుందాం అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కదా, s is equals to ut plus half 80 square, half 80 square. Therefore s అంటే ఏమన్నాం, ఎలాగ వర్టికల్ కాబట్టి y అంటున్నాను, వర్టికల్ ui అవుతుంది, t మైనస్ ఆఫ్ g t స్క్వేర్, a is మైనస్ g, వర్టికల్ కదా, y is ఈక్వల్స్ టు ui t మైనస్ ఆఫ్ gt స్క్వేర్. సో ఇప్పుడు మనము ఆ ఈక్వేషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. y కావాలి కదా, y is ఈక్వల్స్ టు ui అంటే ఏంటి, u sin theta, u sin theta into t minus of g into t square. So y is equals to here u sin theta, u and ఎంత 20 and sin 30 into time value is 0.1 minus half into 10 into 0.1 whole square. So ఇక్కడ y is equals to 20 into sin 30 is 1 by 2 and 0.1 means what, 1 by 10. Clear? And minus half into 10 into దీని ఏం రాస్తున్నానంటే 1 by 10 whole square రాస్తున్నా, 1 by 10 whole square రాస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, y is equals to here 0 0 cancel, 2 2 cancel, then 1 minus what is here 10 into 1 by 10 square, 1 by 10 square, 10 into 1 by 10 square into 2 by 2, 2 ones are 2, 5s are. That means what, y is equals to 1 minus 5 by 10 square. Then y is equals to what, 1 by 5 by 100. Clear? So అప్పుడు అదే ఏమవుతుంది, then what right here, y is equals to LCM 100 minus 5 by 100. Then y is equals to what, 95 by 100. Y is equals to what, 95 by 100. We need some space, that's why I am erasing the problem here. Then y is equals to 95 by 100. 5 20s are, 5 1s are and 5 9s are. Y is equals to what, 19 by 20. Y is equals to 19 by 20 meters. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ 3 వచ్చింది. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, tan యాంగిల్ కావాలా. therefore tan theta is equals to y by x. y వాల్యూ ఎంతమా, 19 by 20 by root 3. X value is root 3. Then what you get here, 19 by 20 root 3. 90 by 23. So this is the angle. So kabatti 19 by 20 root 3. So kabatti option B, option D ఈ రెండు సిమిలర్ అనిపిస్తున్నాయి. ఏది చూడండి ఇక్కడ 19 by 20 root 3 and 19 root 3 by 20. సో ఇది కరెక్ట్, B is the answer, 19 by 20 root 3. ఓకే, see the next question. ఇది మనకి AP Eamcetలో 4th July 2020లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే y is equals to pt square minus q2 cube meter is the vertical displacement of a ball which is moving in vertical plane, then the maximum height that the ball can reach is. Y is equals to pt square minus q2 cube meter is the vertical displacement of ball. ఒక బాల్ అనేది ఒక పర్టికులర్ ప్లేన్లో ఉన్నప్పుడు
ఆ ప్లేన్లో మూవ్ అవుతున్నప్పుడు ఎలాంగ్ ద వర్టికల్ ప్లేన్ తీసుకున్నప్పుడు, ఎలాంగ్ ద y యాక్సిస్ తీసుకున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇంతట. దెన్ ద మ్యాక్సిమం హైట్ దట్ ద బాల్ కెన్ బి రీచెస్ ఈజ్ the maximum height that the ball can be reaches is. So that is the question. So బాల్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం, వర్టికల్ ప్లేన్లో మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి వాడు ఏమన్నాడు, మ్యాక్సిమం హైట్ అన్నాడు. సో ఆల్మోస్ట్ అలా ఏమవుతుంది, దట్ షుడ్ బి హియర్ ఎట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ వెలాసిటీ ఈస్ జీరో. సో కాబట్టి మనకి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు ద మ్యాక్సిమం హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిందండి y ఈజ్ ఈక్వల్స్ టు pt స్క్వేర్ మైనస్ qt క్యూబ్. ఓకే, దట్ ఈస్ ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకి యాంగిల్ ఇవ్వలేదు, ఎలాంటి ప్రొజెక్టైల్ మోషన్ సంబంధించినటువంటి ఏ డేటా ఇవ్వలేదు, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. సో మనకి వాడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ maximum height options 27pq by 4q square, 4q square by 27pq and 4pq by 27q square and 27q square by 4pq. ఇవి ఆప్షన్స్. సో మనకి ఓన్లీ ద థింగ్ ఈస్ అట్ అ maximum height vertical velocity is 0. సో కాబట్టి ఇక్కడ y is the displacement. What we know, rate of change of displacement is what we call velocity. క్లియర్? ఆ వెలాసిటీ 0 కావాలి. సో కాబట్టి ఇప్పుడు రాస్తున్నాను d by dt of y అంటే ఇక్కడ ఏంటి మనకి pt స్క్వేర్ మైనస్ qt క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఫార్ములా తెలుసు కదా, d by dx of x to the power of n is equals to what, n into x to the power of minus 1. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ p ఇంటూ 2 ఇంటూ t to the power of 2 minus 1. సో లేదా దాని లోపల తీసుకెళ్దాం కన్ఫ్యూజన్ లేకుండా. మనం విత్ రెస్పెక్ట్ t కాబట్టి p is constant here, d by dt of t square minus q into d by dt of t cube. క్లియర్? సో ఇప్పుడు p into సేమ్ ఫార్ములా హియర్, పవర్ ఎంత ఉంది, 2 ఉంది, 2 into t to the power of 2 minus 1 q into 3 into t to the power of 3 minus 1. That means what, 2p into t minus what it is, 3q into t square, 3q into t square, that is equals to what here, 0. That is equals to what, 0. Therefore 2pt is equals to 3qt square, 3qt square. So square root t cancel, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 2p is equals to 3qt అవుతుంది. దాని నుంచి t అంటే ఏం రాసుకోవచ్చు, 2p by 3q అవుతుంది, 2p by 3q అవుతుంది. సో ఇప్పుడు ఈ టీ వాల్యూని మనకి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆ మ్యాక్సిమం హైట్ మనకి వచ్చేస్తుంది. అంతే, వెరీ సింపుల్ హియర్. చూద్దాం, y ఈజ్ ఈక్వల్స్ టు, సో y ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ టీ స్క్వేర్, వాట్ టీ వాల్యూ అటమ్మా 2p by 3q హోల్ స్క్వేర్ మైనస్ q ఇంటూ what is t cube here, 2p by 3q whole cube. Clear? Then y is equals what right here, p into 2p by 3q whole square minus దీని ఎట్లా రాస్తున్నానంటే q into 2p by 3q whole square into 2p by 3q అని రాస్తున్నాను. ఓకే, సో అప్పుడు మనం ఈ రెండిట్లో ఏం కామన్ చేసుకోవచ్చు, y is equals to ఏం కామన్ చేయొచ్చు, 2p by 3q హోల్ స్క్వేర్ కామన్ తీయచ్చు. క్లియర్? సో అప్పుడు ఏమవుతుంది, p మైనస్ ఏం మిగులుతుంది, p మైనస్ q ఇంటూ 2p by 3q మిగులుతుంది. క్లియర్? p మైనస్ q ఇంటూ ఆల్రెడీ స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి 2p by 3q ఉంటుంది. సో q క్యాన్సిల్, క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 2p by 3q హోల్ స్క్వేర్ ఆఫ్ p minus 2p by 3 ఉంటుంది, p minus 2p by 3 ఉంటుంది. ఎల్సిఎం పెట్టండి, అప్పుడు y is equals to 2p by 3q హోల్ స్క్వేర్, ఎల్సిఎం 3, అప్పుడు ఏమవుతుంది 3p minus 2p. దెన్ వాట్ ఇయర్ హియర్, మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే
ఇక్కడ ప్రాబ్లం అరేంజ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడేమవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు 2p/3q హోల్ స్క్వేర్ ఇంటూ 2p - 3p p/3 అప్పుడేమవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4p స్క్వేర్ బై 9q స్క్వేర్ ఇంటూ p/3 సో p స్క్వేర్ ఇంటూ p క్యూబ్. therefore y is equals to 4p cube by p square into p cube, and here 9 is there, 3 is there, 9 into 3 27, 27 into q square. So kabatti y is equals to what? 4p cube by 27q square. Y is equals to 4p cube by 27q square. So మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి, this is wrong, 4p cube by 27q square. Third option is the correct one. Clear? See the next question. ఇది మనకి తెలంగాణ ఎంసెట్లో 20 జూలై 2022 ఇచ్చాడు క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఏ ప్రొజెక్టైల్ ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ ఆర్ ఈజ్ ద రేంజ్, హెచ్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ అండ్ టీ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్, దెన్ ఫర్ ఏ ప్రొజెక్టైల్, ఒక ప్రొజెక్టైల్కి ఆల్ఫాని ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నాడు. ఆల్ఫా ఈజ్ వాట్? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, అండ్ ఆర్ అంటే రేంజ్, హెచ్ అంటే మ్యాక్సిమం హైట్ అట, అండ్ టీ అంటే ఏంటట? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అట, టైమ్ ఆఫ్ ఫ్లైట్. అప్పుడు ఇక్కడ చూడండి, tan ఆల్ఫా ఆప్షన్స్ ఇచ్చాడు. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు r/2h, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు r/4h, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4h/r, అండ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4h/r. ఓకే, ఇవి tan ఆల్ఫా సంబంధించినటువంటి ఆప్షన్ వాల్యూ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం దాని కాంబినేషన్ h మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు gt²/8, h is equals to gt²/8, h is equals to gt²/8, and h is equals to gt²/4. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఇక్కడ మనకి tan ఆల్ఫా అనేది r/2h కానీ r/4h కానీ 4h/r కానీ 4h/4h/r అని ప్రూవ్ చేయాలి, లేదా h is equals to gt²/8 వీటిలో ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దానికి ఇచ్చిన మనకు ఆప్షన్స్ వాడు ఇచ్చినటువంటి క్లూస్ ఏంటి? ఆల్ఫా అనేది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నాడు, అండ్ ఆర్ అంటే ఏమన్నాడు? రేంజ్ అంటున్నాడు. రేంజ్ ఫార్ములా ఏంటి? u² sin 2α/g, దట్ ఈస్ ద రేంజ్ ఫార్ములా. అండ్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? u² sin² α/2 into g. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏమవుతుంది? t ఈజ్ ఈక్వల్స్ టు 2u sin α/g. సో ఈ మూడు ఫార్ములాస్ ఉపయోగించుకొని మనం ఇప్పుడు అవి సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో అన్ని r/h కానీ h/r ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ h/r చూద్దాం, ట్రై చేద్దాం. h/r, h అంటే ఏంటమ్మా? u² sin² α/2g/r. r ఏంటి? u² sin 2α/g. సో అప్పుడు h/r is equals to what we write? u² sin² α/2g into g by u² sin 2α. u² sin 2α, u² cancel, g cancel. అప్పుడేముంది? h/r is equals to sin² ఆల్ఫా ఎలా రాస్తుందంటే sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా రాస్తున్నాను. 2 ఉంది ఆల్రెడీ. sin 2α ఫార్ములా అయింది 2 sin ఆల్ఫా cos ఆల్ఫా. క్లియర్? దెన్ h/r is equals to what? 2 into 2 4, sin alpha cancel, so 1/4 into this is sin alpha by cos alpha. అప్పుడేమవుతుంది? h/r is equals to 1/4 tan alpha. 1/4 tan alpha. దాన్ని మనకు కావాల్సింది ఓన్లీ tan alpha కదా, సో therefore tan alpha is equals to 4h/r. క్లాస్ మల్టిప్లికేషన్ 4 into h/r. therefore tan alpha is equals to what? 4h/r. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో tan alpha r/2h, దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. tan alpha r/4h, దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో ఇక 4h/rతో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి సి ఒకటి డి. మరి ఈ రెండింటి ఏది కరెక్ట్ అంటే మనకి ఈ రెండింటిలో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో h is equals to gt²/8 ఉంది కదా, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అయితే దానికి సంబంధించిన ఆప్షన్ కరెక్ట్.
సో కాబట్టి ఫస్ట్ 2 రాంగ్ ఆన్సర్స్, థర్డ్ ఫోర్త్ మనం చెక్ చేయాలంటే మనకి బోర్డు కొంచెం ఖాళీ కావాలి. సో దానికోసం మనం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఇది రాసుకోండి. మనకు కొంత గ్యాప్ కావాలి కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా. చూడండి ఒకసారి ఇక్కడ ఏమన్నాడు చూడండి, GT²/8 అన్నాడు. GT²/8 అంటున్నాడు అంటే మనం ఏం కనుక్కోవాలి, h/t² వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. h/t². h అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్, u² sin² α/2g. అండ్ t అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా, 2u sin α/g. 2u sin α/g హోల్ స్క్వేర్. t² అంటే హోల్ స్క్వేర్ రాస్తున్నాం. రాసిన తర్వాత సో ఇక్కడ కొంచెం గ్యాప్ మనకు కావాలి. ఓకే చూడండి, h/t² ఈజ్ ఈక్వల్స్ టు వాట్, u² sin² α/2g ఇంటూ వాట్ రైట్, g² 4u² sin² α హోల్ స్క్వేర్ కదా, 2² u² sin² α/g². g² పైకి వెళ్ళిపోయింది, 4u² sin² α. సో ఇక్కడ చార్ట్ చూడండి, u² క్యాన్సిల్ అండ్ g² క్యాన్సిల్, sin² క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక, h/t² ఈజ్ ఈక్వల్స్ టు g/2 × 4 8. క్లియర్. therefore h/t² ఈజ్ ఈక్వల్స్ టు g/8. అప్పుడు h ఏమవుతుంది, g × t²/8 అవుతుంది. h ఇస్ వాట్, gt²/8 అవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4h/r వచ్చింది, h ఈజ్ ఈక్వల్స్ టు gt²/8 వచ్చింది. అవి రెండు ఎక్కడ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సి ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఇచ్చాడు 5th July 2022 పేపర్లో. క్వశ్చన్ ఏంటంటే, a projectile is launched from the ground such that it hits a target on the ground which is 90 meters away. The minimum velocity of projectile to hit the target is. Options are given. Acceleration due to gravity, it is 10. So options are 10 meter per second, 16 meter per second, 60 and 30 meter per second. A projectile is launched from a ground such that it hits the target on the ground which is 90 meters away. సో ఇక్కడ ఇది ఆరిజిన్ అనుకుంటున్నాం. ఇక్కడ ఒక టార్గెట్ ఉంది. ఓకే, ఆ టార్గెట్ ఎంత డిస్టెన్స్లో ఉందంట, 90 మీటర్స్లో ఉంది. ఉన్నప్పుడు మనం ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే అది వెళ్ళి టార్గెట్ని రీచ్ అవుతుంది. A projectile is launched from the ground such that it hits the target on the ground which is 90 meters away. ఎందులో ఉంది, 90 meters ఉంది. The minimum velocity of the projectile to hit the target. సో అది మనకి టార్గెట్ స్ట్రైక్ అవ్వాలంటే మనం ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ 90 meters ఇచ్చాడు. 90 meters నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, రేంజ్. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ హియర్, 90 meters. సో ఇక్కడ మనకి వాడు ఒక వర్డ్ వాడాడు. ఏంటి ఆ వర్డ్, ద మినిమం వెలాసిటీ అన్నాడు. సో ఇక్కడ మనకి రేంజ్ ఫార్ములా ఏంటి, r ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ/g. దిస్ ఈజ్ ద రేంజ్ ఫార్ములా. సో ఎప్పుడైతే వాడు r కాన్స్టెంట్, టార్గెట్ మారట్లే కదా, టార్గెట్ పొజిషన్ సేమ్ అక్కడే 90 మీటర్స్లో ఉంటుంది కాబట్టి రేంజ్ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే u ఈజ్ ప్రపోర్షనల్ టు 1/θ. అంటే వెలాసిటీ యాంగిల్ ఎలా ఉన్నాయి, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మినిమం వెలాసిటీ అన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఇక్కడ రేంజ్ మ్యాక్సిమం అవుతుందో then we have to take theta is equals to 45 degrees. Therefore r is equals to u² sin 2 into 45/g value is 10. r is how much, 90 meters. 90 is equals to u² into sin 90 by g value is 10. So 90 is equals to u² sin 90 means what, 1/10.
So then 90 into 10 is equals to what? U square. Clear? So U square value ఎంత వస్తుంది? 900 వస్తుంది. Then U is equals to what? 100 of 900. That means what? 30 meter per second. The minimum velocity is how much? 30 meter per second. So option D is the correct one. Okay, dear students, so I will upload the remaining questions in the next video. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే, మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ నా ఛానల్ నుంచి కావాలనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.